బిడ్డకు బ్లడ్ వస్తుందంట మన లంగోడు మళ్ళీ వచ్చాడు. అరే లంగోడా, ఈ బిడ్డల మీద కాన్సెప్ట్ ఏటి నుంచి వచ్చిందిరా నీకు? ఇంతకుముందు బనానగాడి మీద పెళ్ళి 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 చూపులు మాట్లాడుకుంటున్నారు. వదినమ్మకి అది తీసిచ్చే ఇది తీసిచ్చే గోల్డ్ కొన్నాం బొంగు కొన్నామని అది కాన్సెప్ట్లు కొన్నాళ్ళు దొబ్బితివి. తర్వాత ఇంకా మమ్మల్ని ఎవరో భయపెడుతున్నారు, మా ఛానల్ హ్యాకింగ్ చేశారు, మా ఛానల్ దొబ్బుకొని పోయారని చెప్పి అది కొన్నాళ్ళు పెడితివి. దీని కడుపు పోయింది వచ్చింది జారింది అది కొన్నాళ్ళు పెడితివి. మాకు ఎప్పుడు ఎవరు దిక్కు దివానం లేదు, మేమే ఉన్నామని చెప్పి అది కాన్సెప్ట్ కొన్నాను. ఇప్పుడు ఈ బొగ్గు ముండ డెలివరీ అయినప్పటి నుంచి బిడ్డల మీద కాన్సెప్ట్ ఏందిరా నీకు? అరే లంగోడా, ఈ ప్రపంచంలో ట్విన్స్ అని నీకు తప్ప ఇంకెవ్వరికి పుట్టినట్లు లేకోకుండా తెగ ఓవర్ బిల్డప్ ఇస్తున్నవి ఏందిరా నువ్వు? నీ ముఖంలో చూపు పెట్ట ఈ ఎదవ ముండా కొడక. అరే బాడుకో ముండా కొడక, బిడ్డకు వేడి చేసింది, ఒకవేళ మోషన్లో బ్లడ్ వచ్చింది, మోషన్లో బ్లడ్ రావడం కూడా వీడియో తీసి పెడతావేందిరా? నీ ముఖంలో చూపు పెట్ట లంగా నా కొడక. ఎవర్రా నిన్ను సపోర్ట్ చేసి వస్తుంది? నిన్ను కాదు అనాల్సింది, నిన్ను సపోర్ట్ చేస్తుంటారే నీ తొత్తులు. వాళ్ళని అనాలిరా, ఫస్ట్ వాళ్ళని కొట్టాలి, నిన్ను కాదు. ఏడుతారు, ఎమోషనల్ అవుతారు, ఎమోషనల్ ఏదైనా బాధ చెప్పుకుంటే ఎమోషనల్ అయిపోతాడంట. బొంగు ఆడ ఏముందిరా, బిడ్డకు వేడి చేసింది, హాస్పిటల్ తీసుకెళ్తే ఒక సిరప్ ఇస్తారు, వేస్తే అయిపోతుంది. అంతేగాని నువ్వు కెమెరా పెట్టుకుని కెమెరా ముందుకు వచ్చేస్తే నువ్వు ఇంకా కెమెరా ఏమన్నా నీకు ముడ్డి మూతులు కడిగి నీ బిడ్డకు సిరప్ ఇస్తుందా? ఇయ్యదు కదా. ఇంకా మళ్ళీ మా బిడ్డని ఎవరు చూసుకోకపోతే తల్లిదండ్రులే బిడ్డను చూసుకోవాలి. అవును, తల్లిదండ్రులనే బిడ్డను చూసుకుంటే పక్కింటోడు వచ్చి బిడ్డను చూసుకుంటే బాగోదుగా. నువ్వు సంసారం చేసావు, నువ్వు పుట్టించుకున్నావు, నువ్వే చూసుకోవాలి. పక్కోడు వచ్చి చూస్తాడా? వాడు సంసారం చేసి వాడు బిడ్డను పుట్టించుకుంటే వాడి బిడ్డని వాళ్ళు చూసుకుంటాడు. నీ బిడ్డను వాడు చూడాల్సిన అవసరం ఏముంది? తల్లికి తెలుస్తుంది, బిడ్డకి ఏమైనా తల్లికి తెలుస్తుంది అని మాట్లాడుతున్నావు. మరి నువ్వేం బీకుతున్నావు? నువ్వు కూడా కొంపలో పడి దాని చుట్టుకార మీద తిరుగుతున్నావు కదా. నువ్వేం బీక్తున్నావు అక్కడ? బిడ్డకు నిన్నటింకా మోసంతో ఏంది ఎర్రగా అని చూసుకుంటావు. మరి అది ఎర్రగా ఏముందో తెల్లగా ఏందో నీకు కనిపించలేదా? కన్నులకి ఏమైనా పెట్టినారా? ఇప్పుడే కనపడిచ్చిందా? ఏ స్క్రిప్ట్ దొరకలేదా? మళ్ళీ బిడ్డ మీద స్క్రిప్ట్ వేసుకుని వచ్చావు. బిడ్డ మోషన్ పోయేది కూడా వీడియో తీసేవాడిని, నిన్నే చూస్తున్నారు అయ్యా. బిడ్డకు వెయిట్ చేసింది, మోషన్లో ఒకవేళ బ్లడ్ వచ్చింది, ఒకవేళ ఇన్ కేస్ నువ్వు భయపడి ఇంకా అది ఏమన్నా అవుతుందేమో అని భయపడినా కూడా నువ్వేం చేయాలి? బిడ్డను ఎత్తుకుని ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, కెమెరా ముందుకు వస్తావు. ఎందుకంటే అన్ని దొంగ నాటకాలు ఆడి దొంగ డాష్గా దొంగలంగా వీడియోలు చేసుకొని బతుకు వస్తావేందిరా? అయినా బిడ్డల మీద కాన్సెప్ట్ పెట్టుకో, ఇంకేవి దొరకట్లేదురా నీకు. వంటలు చేసుకొని జాయి, ఆ బండలకు పోతుంటివి కదా, ఆ బండల వీడియోలు చేసుకొని జాయి. ఆ బొగ్గుముండా అదైతే ఇంకా నువ్వు మాట్లాడుతుంటే ఇంకా అది ఏమి ఎరగనట్టు బిడ్డను చూసుకొని తర్వాత ఇది ఒక క్రాన్స్, దానికి ఇంకా ఏంది ఏడ్స్ ఏదో పిడ్సి ఏదో ఒకటి పెట్టలేదా నువ్వు? అది ఊరికే సైలెంట్ కూర్చుంది, నువ్వు మాత్రం ఊరికే ఇట్లా కళ్ళు తుడుచుకుంటున్నావు. ఫ్రెండ్స్, ఎవరికన్నా బాగాలేకపోతే, బిడ్డలకి ఎవరన్నా బాగాలేకపోతే ఫస్ట్ నేనైతే హాస్పిటల్కి వెళ్తాను. నేనే కాదు, చాలామంది తల్లిదండ్రులు చేసే ఫస్ట్ ఏంటో తెలుసా? ఫస్ట్ బిడ్డను హాస్పిటల్ తీసుకెళ్ళి, ఇంట్లో ఏమి వండకపోయినా ఫస్ట్ బిడ్డను హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంట్లో ఎంత పని ఉన్నా కూడా బిడ్డకు చూపించి, సో బిడ్డ ఏమన్నా తినదా లేదా, ఒకవేళ ఏం తినుకోకుంటే బయట హోటల్లో అయినా బిడ్డకి ఏం కావాలో సో అది వాళ్ళకి తినిపించేసి, ఇంజక్షన్లు చిన్నపిల్లలు అయితే సిరప్స్ తీసుకొని వచ్చి బిడ్డలను మళ్ళీ ఇంట్లో పండేసిన తర్వాత వాళ్ళ పని చూసుకుంటారు. కానీ వీడు అలా కాదు, బిడ్డను ముందర పెడతాడు, బిడ్డకి ఇట్లా అయింది అట్లయిందని చెప్పి ఒక వీడియో పెడతాడు. ఉత్త సోది వీడియోలు తప్పితే ఇంకేమీ లేవు. ఈడు పెట్టిన తమ్నేల్కి నిజంగా నేను జడుచుకొని చచ్చా. బిడ్డకు రక్తం వస్తుందంటే ఇంకేమైందో బిడ్డ కాదని నేను భయపడి చచ్చా. అసలు ఆతృతంగా చూసి ఆ వీడియో మొత్తం ఏమైందని చూస్తే బిడ్డకు మోషన్లో బ్లడ్ పడుతుందంట. ఈ లంగోని ఏ చెప్పుతో కొట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. నిజంగా వీడు దగ్గర ఉంటే మాత్రం చెప్పు తీసుకుని ముఖం మీదే కొట్టేదాన్ని. లంగ దొంగ వీడియోలు తీసుకోవడానికి బిడ్డను అడ్డం పెట్టుకొని వస్తున్నవి ఏందిరా లంగపు కూడా. ఎవరు చెప్పలేదా? వేడి ఇంకా ఇరుగు పొరుగు ఎవరు లేరా? ఎవరైనా ఇట్లా బ్లడ్ వస్తున్నానని చెప్పి ఒకవేళ నీకు ఇన్ కేసు తెలీదు ఎవరినైనా అడిగితే కూడా చెప్పరా బాడీ వేడైతే బిడ్డకు మోషన్లో బ్లడ్ వస్తుందని? నువ్వు అంతగా భయపడంటే హాస్పిటల్కి వెళ్ళు, అంతేకాని కెమెరా ముందు పరిగెత్తు అంటే కెమెరాకి వస్తావు, అంటే కెమెరాకి వస్తావు.
నిన్న తీసినాడు వీడియో. ఈ వీడియో నిన్న తీసి ఈరోజు అప్లోడ్ చేసినాడు కదా. సో ఒకవేళ మనం ఏదైనా వానికి సలహాలు చెప్పాలన్నా కూడా నిన్నటి నుంచి బిడ్డని ఈ రోజు దాకా అట్లే పెడతారు. వాడు పెట్టడు కదా, ఎందుకంటే వీనికి ఒక కాన్సెప్ట్ కావాలి, ఏదో ఒకటి కావాలి. మొన్నటి వరకు ట్విన్స్ పుట్టారు అదొక సాగు తీశాడు. సో పురిటి నెపంతో ఆ బిడ్డ లేదు, రాదు, ఇంకా దేవుడు మాకు లేకుండా చేశాడు అని దేవుడి మీద అబద్ధం చెప్పి దేవుడి మీద భారం వేశాడు. ఇక్కడ మెన్షన్ చేయడం ఏంటంటే ట్విన్స్ బేబీస్ అంట. అక్కడ చూసారో లేదో వాడు కింద రాసిన దాంట్లో ట్విన్స్ బేబీస్. అరే నీ లంగపు కూడా నీకు పుట్టింది ఒకే బిడ్డ, మళ్ళీ ట్విన్స్ అనేవనుకో చీపురుతో కొడతా, అర్థమవుతుందా? చీపురు తిరగేసి మరీ కొడతా దొంగ నాటకాలు ఆడితే. ఒకవేళ నీకు 2 బిడ్డలు పుట్టారని చెప్తున్నావు కదా, వాళ్ళ ఫేస్ రివీల్ చేసి ఒక ఫోటో పెట్టు, తప్పు నాదని నేను ఒప్పుకుంటాను. లేదనుకో చెప్పాను కదా చీపురు తిరిగేసి కొడతానని. దొంగపు కూడా ఒళ్ళు వంచి పని చేసుకొని సావు, అంతేగాని బిడ్డల మీద కాన్సెప్ట్ వేడి వీడియోలు తీసేస్తున్నావు ఏందిరా ఈ డాష్గా. ఏదైనా బాధ చెప్పుకోవాలంటే కెమెరా ముందు వచ్చి చెప్పుకుంటావు, బిడ్డకు చూపించి ఇట్లా అయింది, ఇట్లా చాలా భయపడ్డాము, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము, డాక్టర్ ఇలా చెప్పారు, సో మేము భయపడ్డాము, అది కాదు ఇటు చెప్పేది. మోషన్లో బ్లడ్ పడుతుంది, చాలా భయం వేస్తుంది, ఇంకా ఫుల్ ముందే చెప్పినా అది వినట్లా కర్రీపోకుది అని వీడియో పెడతాడు. సో అది చెప్పింది, అది చెప్పకపోతే నువ్వు చూడొచ్చు కదా, నువ్వేం పీకేస్తున్నావా? ఎవడదన్నా లేదు కదా, ఆ బట్టలన్నీ నువ్వే కదా ఉతికేది, ఇదే ఉతికేస్తుందా పోయి? ఇంకా మళ్ళీ కుట్లకాడ సీమ్ పట్టింది, ఏం పని చేయదని చెప్తున్నావు కదా, ఆ బిడ్డ బట్టలన్నీ క్లీన్ చేస్తుంది నువ్వే కదా, ఎరినా డాష్గా. మరి నీకు తెలియదా? అది చెప్పలే సరే కర్రీపోకుది, నీకు తెలియదా? ఎందుకురా జనాల్ని ఎర్రుపుకులు చేస్తున్నావు? నా కొడక. ఏదైనా ఒక అబద్ధం ఆడదానికి ఒక రీజన్ పెట్టుకున్నాడు కానీ వ్యూస్ కోసం ఇన్ని అబద్ధాలు లంగ దొంగ వీడియోలు చూస్తామేంద్ర లంగ ఏడుపు వేసుకుంటూ. ఈడ ఏదైనా కళలో ఏదో గ్లిజరిన్ పెట్టుకుంటారో ఇంకేముంటారో తెలియదు కానీ లొటలొట నీళ్ళు మాత్రం భలే వస్తాయి. వీనికి యాక్టింగ్ కూడా భలే వస్తుంది. అంత తొందరగా కళ్ళలో నీళ్ళు ఎవరికి రావు కానీ వీడికి మాత్రం చాలా సూపర్గా వస్తాయి. ఎన్ని ఏడుపు కొట్టి వీడియోలు అంతా సోదనుకుంటే బిడ్డకి మోషన్లో బ్లడ్ పోతుందని ఒక కాన్సెప్టు 8 నిమిషాలు తీశాడు వీడు. ఎట్లా తీశాడు? అది చెప్పలే, ఇది చెప్పలే, అది చూడలే, ఇది జారిపా, నేను క్యారెట్ తింటే మోషన్లో వస్తుంది, బీట్రూట్ తింటే అవుతుంది. ఆడైతే ఇంకా బరానా దొంగ పుకోడు. ఎండకు అట్లా పోతే మోషన్లు అవుతాయమ్మా, కారం తింటే మోషన్ అయినప్పుడు మంట ఎత్తది కానీ బ్లడ్ రాదంట. ఈడే ఒక పెద్ద ఆడంగులాడు, ఈడింక ముసలి మొగ్గ ఈడింకా 18 ఏళ్ళు పడిచీడు. ఈడే ఒక 10 మందిని పిల్లలు కనేసినట్టు చెప్తున్నాడు. ఏదైనా ఉంటే తల్లికి తెలుస్తుందా? తల్లికి తెలుస్తుంది ఓకే, నువ్వు తండ్రివి ఏం బీక్తున్నావు? ఏదైనా పని పోతున్నావా, లేకపోతే ఇంకేమన్నా వంగేస్తున్నావు అంటే ఏది లేదు. హ్యాపీగానే కొంపలో పడినావు, వీడియోలు చేసుకుంటున్నావు, బిడ్డలు బాగానే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. ఏదో ఒక మంచి వీడియో లేసి నువ్వు ఏం వండుతున్నావు, ఏం చేస్తున్నావు, అది ఒక వ్లాగ్ తీ. అంతేగాని బిడ్డల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టి మాకు ఇట్లా బాధలు ఉన్నాయి, మాకు ఏడతామంటారు, సోది మగవాళ్ళు అంటారు అంటే అరే సుల్లిగా సోది మొక్కమోడరా నువ్వు. సోది మొక్కమోడు, సోది మాటలు, సోది వీడియోలు తప్పితే నీ దాంట్లో ఏ ఒక కాన్సెప్టు లేదు. నువ్వు చెప్పేది అన్ని దొంగ నాటకాలే, దొంగ వీడియోలు, దొంగ ఏడుపులే. ఇంతకు తప్పితే నేనైతే తిట్టి నాకు ఇంకా ఏం మాటలు తిట్టాలని ఎత్తుక్కోవాలి. నేను గూగుల్లో సెర్చ్ చేసి వస్తా మిమ్మల్ని తిట్టడానికి. దొంగ నాకు రేపు ఇంకో కాన్సెప్ట్ వస్తాడు, అయ్యో చాలా భయపడ్డాం, బిడ్డకైతే బాగానే ఉంది హిహి అని వస్తాడు దొంగ పుక్కు. రేపు ఏమొస్తాడో చూద్దాం. లేక హాస్పిటల్ పోయాం, ఈ సిరప్ ఇచ్చారు, ఇట్లా చాలా భయపడ్డాం. వేడి బయట ఎండ పెరుగుతుంది, బిడ్డకు వేడి చేసి ఉంటుంది, మోషన్లో కొంచెం బ్లడ్ వచ్చి ఉంటుంది. నువ్వు పెట్టే పదార్థాలు బిర్యానీలు పెడతారు ఎవరన్నా, అది వేడే. మొన్నంతా బయట షికారు తిరగడానికి వెళ్ళావు టెంపుల్కో దేనికైనా పోయినావు, బిడ్డను తీసుకొని పోయినావు కదా, ఎండ పోవడం వల్ల బిడ్డకు వేడి చేసి ఉంటుంది. ఇది ఏం మాట్లాడతాడు, ఏం వీడియోలు పెడతాడు, ఈయనకి తప్పితే ఎవరికి అర్థం కాదు. ఈయనకి మళ్ళీ తొత్తులు వేరే, వాళ్ళని ఎట్టకారం చేసి మాట్లాడుతున్నావు అది ఇది అనుకుంటూ. వీళ్ళని కొట్టాలి, వానికి సపోర్ట్ చేస్తారు కదా, ఫస్ట్ వీళ్ళని కొడితే వాడికి బుద్ధి వస్తుంది. సోది వీడియోలు పెట్టుకుంటూ సోది నా కొడుకులు. అది ఏదన్నా కాన్సెప్ట్ ఉందా?
ఏ ఒక చిన్న యూజ్ అయ్యేదన్నా ఉందా? లేకపోతే అక్కడ భయపడాలనే ఒక ఇదన్నా ఉందా? లేదు. వాడు ఇలా బేబీని పెట్టుకొని వస్తే నిజంగానే భయపడతాచ్చు. ఆ బిడ్డకి ఏమైంది? బిడ్డకి బ్లడ్ వస్తుందంటే నేనేమనుకున్నా తెలుసా? అక్కడ మంచం మీద పండేశారు కదా! మంచం మీద పడుకోబెట్టినప్పుడు ఇంకొక ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కదా! వాళ్ళేమన్నా బిడ్డని లాగారేమో. సో, ఇట్లా కిందకి పడడం వల్ల ఏమన్నా ముక్కుల్లో గానీ, ఇట్లా నోట్లో గానీ ఏమన్నా బ్లడ్ వస్తుందేమో. నేను అట్లా ఆలోచించి భయపడతచ్చా. తర్వాత వీడియోలో చూస్తే బిడ్డకు మోషన్‌లో బ్లడ్ వస్తుందంట. ఈడు దొంగ నాటకాలు, దొంగేషాలు, ఈయన్ని ఏ చెప్పుతో కొట్టాలో తెలవదు. అక్కడ ఎవరైనా దగ్గరగా ఉంటే ఫస్ట్ చెప్పుతో కొట్టండి అమ్మ ఈయన్ని. ఆ వీడియోలు ఫస్ట్ తీయమని చెప్పండి. ఏదైనా ఒకవేళ వీడియో తెచ్చినా మంచి కాన్సెప్టో లేకపోతే వాడు చేసే పనుల వీడియోలు తీయాలి కానీ ఎవరో ఒకరి మీద వాడి వీడియోలు చేసి వచ్చుంటాడు ఈ లంగ నా కొడుకు. థూ, ఏం మనుషులరా నా కొడక నువ్వైతే. నిజం తెలుసా, కడుపుకి అన్నం అయితే తినవరా నువ్వు. ఇంక వేరే ఏమైనా తింటావేమో తెలియదు కానీ కడుపుకి అన్నం తినే క్యారెక్టరే కాదు నీది. థూ, నీ బతుకు.